బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర సలహాదారులు జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జీల సమావేశం జరిగింది। ఈ సమావేశానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ హాజరయ్యారు। ఈ సందర్భంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఏవిఎన్ రెడ్డిని సన్మానించారు। బూత్ సుశక్తీకరణ అభియాన్ కార్యక్రమాల కొనసాగింపు, స్ట్రీట్ కార్నర్ మీటింగుల ఫలితాలను బండి సంజయ్ వివరించారు। మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 100 కేంద్రాల్లో పెద్ద ఎత్తున మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ నేతలకు సూచించారు। ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పాలని, ప్రజా సమస్యలపై ఉద్యమించాలని పేర్కొన్నారు। ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కూడా ప్రతి అసెంబ్లీ కేంద్రంలో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 ప్రాంతాల్లో 100 మంది తగ్గకుండా మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించాలని, ఒక పండుగ వాతావరణం నిర్వహించాలని కూడా కార్యక్రమాలు తీసుకుంటాం। దాంతో పాటు మనం అనేక కార్యక్రమాలు టీఎస్పీఎస్సీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా 30 లక్షల మంది యువకుల యొక్క వాళ్ళ బతుకు బర్బాద్ చేసే విధంగా, ఏ విధంగా మోసం చేసే ప్రయత్నం చేస్తుందో కనీసం ఇంతవరకు ముఖ్యమంత్రి స్పందించలేదు। భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా అందరూ జిల్లాల వారికి మనం కార్యక్రమాలు తీసుకున్నాం। రాష్ట్రంలో కూడా గన్ పార్క్ దగ్గర మనం ఆందోళన కార్యక్రమం చేసినాం। ధర్నా చౌక్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకుండా కూడా మనం కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఇచ్చినాం। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతిపెద్ద కార్యక్రమం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహించినటువంటి ఈ టీఎస్పీఎస్సీ దాన్ని లీగల్ చేసిన కార్యక్రమం। మరి జిల్లాల వారికి కూడా మనం అసెంబ్లీ కేంద్రాలు, అసెంబ్లీ వారికి కూడా మనం కార్యక్రమం తీసుకున్నాం। మరి రాబోయే రోజుల్లో కూడా మనం ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రంగా నిరుద్యోగ మార్చ్ నిర్వహించాలని కూడా నిర్ణయించడం జరిగింది। మరి ఇట్లా టీఎస్పీఎస్సీ విషయంలో ఎట్టి బస్సులో మన డిమాండ్స్ అని తెలుసు। ఎట్టి బస్సులో ముఖ్యమంత్రి కొడుకును బర్తరఫ్ చేయాలి, సిటిజన్స్తో విచారణ జరపాలి, ఎవరైతే నష్టపోయిన విద్యార్థులందరూ కూడా ₹1,00,000 వృత్తి ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్స్ తో మనం అనేక రకాల కార్యక్రమాలు కూడా దానికి సంబంధించి టాస్క్ ఫోర్స్ టీం కూడా చేసినాం। టాస్క్ ఫోర్స్ టీం కూడా సెంట్రల్ లైబ్రరీ వెళ్ళి అనేక యూనివర్సిటీ